కోయ్ కోయ్ కోడ్ని కోయ్ కోడ్ని షాప్ వాళ్ళకి వస్తారులే కానీ కోడ్లో ఉన్న లిస్ట్ డబ్బులు కొద్దామా. స్లైస్ చేయడానికి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎంత గ్యాప్ ఇస్తూ వెళ్ళాలి అని చెప్పాలి. ముందు ఓన్లీ స్టార్ట్ వాల్యూ ఇచ్చి ట్రై చేద్దాం. రెయిన్బో అండర్ స్కోర్ కలర్ ఆఫ్ 3 స్లైసింగ్ కాస్త ఇండెక్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎండ్ కూడా ఇద్దాం. రెయిన్బో అండర్ స్కోర్ కలర్ స్క్వేర్ బ్రాకెట్స్లో 3:4 ఎండ్ ఎప్పుడు ఎక్స్క్లూజివ్, అందుకే మనకి 3 and 4 ఎలిమెంట్స్ రాకుండా ఓన్లీ థర్డ్ ఎలిమెంట్ వచ్చింది. రెయిన్బో అండర్ స్కోర్ కలర్ స్క్వేర్ బ్రాకెట్స్లో 3:5 ట్రై చేసి చూడండి. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు స్టెప్ సైజ్ కూడా యాడ్ చేద్దాం. రెయిన్బో అండర్ స్కోర్ కలర్ స్క్వేర్ బ్రాకెట్స్లో 0:6:2 ఒక ఐటెం మిస్ అవుతూ వెళ్తుంది. అర్థం కాలేదా? క్లియర్గా చూద్దాం. రైండి 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్తుంది, ఎందుకంటే 6 ఎక్స్క్లూజివ్ కాబట్టి. ఇక్కడ స్టెప్ సైజ్ 2 ఇచ్చామంటే 0 ఇండెక్స్ తీసుకొని 1 స్కిప్ చేసి 2కి వెళ్తుంది, మళ్ళీ 3 స్కిప్ చేసి 4కి వెళ్తుంది, అంతే. నెగిటివ్ ఇండెక్స్తో కూడా స్లైసింగ్ చేయొచ్చు. 6:0:-2 అంటే అవుట్పుట్ RYB వస్తుంది. ఇలా స్లైసింగ్ని వాడి పైథాన్లో ఈజీగా సీక్వెన్సెస్ని రివర్స్ చేయొచ్చు. నెంబర్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ప్రో అయిపోతారు. సత్య బబ్లు పైథాన్ చిన్న కథ.